తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఓ కార్యక్రమం కోసం హైదరాబాద్ కు వచ్చిన డీకే శివకుమార్ తో రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై వరుస విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు డీకేతో భేటీ అవ్వడం తెలంగాణ కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ పై మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేశారు. సీఎం రేవంత్ తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మాని ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. తనకు మంత్రి పదవి ఇస్తారని హైకమాండ్ ప్రామిస్ చేసిందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎం అని, ఆ తర్వాత ఎవరనేది అప్పుడు చూద్దామన్నారు. అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. వీలైనంత త్వరగా కేబినెట్ విస్తరణ చేయాలన్నారు. మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు మాట్లాడకుండా ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం. దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది, ఇంతవరకు ఏం చేసిండ్రు ఆలోచన చెప్తున్నా అందరికీ. అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, ఎవరైనా సరే ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. ఎవరైనా తప్పుడు మాట్లాడినా సరి చేసుకుంటారన్న ఉద్దేశం, ఆలోచనతో, మంచి ఉద్దేశంతో చెప్తున్నా.